అండి క్రేజీ అవి ఛానల్లో ఈరోజు వచ్చేసి సింపుల్గా టేస్టీగా ఈరోజు సండే స్పెషల్ చికెన్ కర్రీ చేసి చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను. స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నానండి. ఇప్పుడు ఆయిల్ వేడయింది. కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అలాగే ఆనియన్, ఇవి ఉల్లిపాయలు బాగా ఫ్రై అవ్వాలండి, మగ్గించుకోవాలి. ఉల్లిపాయలుగా ఫ్రై అయ్యి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వస్తుంది కదండి. ఇందులోకి 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది కూడా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు చికెన్ వేసేస్తుంది. అలాగే ఉప్పు సరిపడగా ఉప్పు వేస్తుంది. పసుపు, ఇది బాగా కలుపుకున్నాం. చికెన్లో నుంచి వాటర్ వచ్చేలాగా మగ్గించుకోండి. చికెన్ ఇలా కలుపుకున్నాం కదండి. ఇప్పుడు మూత పెట్టుకొని చికెన్లో నుంచి వాటర్ వచ్చేదాకా మూత పెట్టుకొని మగ్గించుకుందాం. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. ఇవ్వండి, చికెన్లో నుంచి వాటర్ వచ్చి ఇలా ఫ్రై అవుతుంది కదా. ఇప్పుడు టమాటో ప్యూరీ వేసుకుందాం. ఈ టమాటో ప్యూరీ వేసుకున్నాం కదండి, గ్రేవీ చాలా బాగా వస్తుంది. టమాటో వేయడం వల్ల రుచి కూడా బాగుంటుంది. ఈ టమాటో కూడా మగ్గిన దాకా ఫ్రై చేసుకున్నాం. టమాటో కూడా మగ్గించుకుందామండి. ఇప్పుడు మూత పెట్టుకుని ఉడికించుకుందాం. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. ఇందులోకి వచ్చేసి మసాలాలు యాడ్ చేసుకుందాం. కారం, ధనియాల పొడి, చికెన్ మసాలా, ఇప్పుడు ఇవన్నీ కలుపుకున్నామండి. ఒక 2 నిమిషాల పాటు ఈ మసాలాలన్నీ చికెన్ పట్టేలాగా కలుపుకున్నాం. మసాలాలన్నీ వేసుకున్నాం కదండి. ఇప్పుడు ఉడకడానికి సరిపడగా వాటర్ వేసుకున్నాం. ఇప్పుడు మూత పెట్టుకొని ఉడికించుకున్నామండి చికెన్ని. ఇలా ఉడుకుతుంది కదండి. ఇప్పుడు ఇందులో వచ్చేసి కరివేపాకు ఇలా వేసుకుంటే ఉడికేటప్పుడు ఫ్లేవర్ బాగా వస్తుందండి. అలాగే కొద్దిగా గరం మసాలా, ఇవి బాగా కలుపుకొని కూర దగ్గర పెట్టినంత వరకు మూత పెట్టుకొని ఉడికించుకుంటాం.
ఇప్పుడు మూత తీసి చూద్దామండి. అండి చికెన్ దగ్గరికి అయిపోయింది. అంతేనండి, సింపుల్గా టేస్టీగా చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. బాయ్.